కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ఫిర్యాదు విషయంలో టీపీఎస్ తేజస్వినితో మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు మొండి చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన సమయంలో నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. Get out. Why? Get out. You should talk to our staff and that to a lady. 1 month, madam. But this 1 month to say what? to the police, but this is not the way. Edu police complaints on the party? No. Somebody? This is not the way. You should talk to our staff. ఏమని చెప్పినా జోకన్నగా చూస్తున్నారు కోసమని మేము వచ్చింది కాకుండా మీరందరూ మా ప్రజలని కోరుకొని మీకందరికీ సహాయం చేయడానికి వచ్చిన ఒక ఉన్నతాధికారికి జరిగిన విషయానికై చింతిస్తున్నాం. ఇది ఎంతమందికి సమస్యగా ఉందో లేకపోతే ఎంతమంది బాధపడుతున్నారో ఇక్కడున్న ఉద్యోగులందరికీ తెలుసు. ఒక ఉన్నతాధికారికే ఇలా జరిగితే మామూలు సిబ్బంది మామూలు వర్కర్స్ ఇంకెంత భయపడతారు. ఇలా భయపెట్టి మన వర్క్స్ను తీసుకుంటే అంటే మన పనులు తీసుకుంటే ఎంతవరకు సమంజసం? సామరస్యంగా మీ పనులు మేము చేయడానికి ఉన్నాం. మీ ప్రతి సమస్యను సావధానంగా నేను వచ్చినప్పటి నుండి కానీ మా మేడం గారు వచ్చినప్పటి నుండి కానీ అందరి సమస్యలు మేము పర్సనల్గా విని మీ పర్సనల్ దగ్గరికి వచ్చి చేస్తున్నాం. ఇలాంటి మాకు ఇలా జరగడం ఎంత సమంజసంగా ఉందో మీరే ఆలోచించండి. ఇది అసలు తట్టుకునే విషయం కాదు. మేము ఎంతో దూరం నుండి వచ్చినాం. మాకు ఇల్లు లేదు, మీరే ప్రజలు అనుకొని మేము వచ్చాం, మీరే మా పిల్లలు అనుకొని వచ్చాం. మీకు మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మేమున్నాం కదా అనే ధీమతో మేము వచ్చాం. అది మీరందరూ కూడా మాకు ఉంటారనే ధీమతోటే మేము ఉన్నాం. కానీ మాకు ఇలా జరగడం చాలా నీరసంగా ఏమంటారు ఇంకా దాన్ని బాగా నిరసిస్తున్నాం, అసలు చింతిస్తున్నాం. ఇలా జరగకుండా ఉండడానికి మీరందరూ మాకు ప్రోత్సాహంగా ఉంటారని మీ సమస్యను 100%గా తీర్చడానికి మేమెంతో ఆశపడుతున్నాము, ఆరాటపడుతున్నాము. మీ ప్రజలందరినీ సంతోషపరచడానికే ఉన్నాం. అది మీరు గుర్తించి మాకు కూడా మీరు సహాయం అందించాలని మా కమిషనర్ గారికి ఎవరైతే అలా చేశారో, దురుసుగా ప్రవర్తించారో, అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళు వచ్చి క్షమాపణ కోరాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మా మహిళా ఉద్యోగిపై నిన్న మన మాజీ కార్పొరేటర్ గారి భర్త మెండి చంద్రశేఖర్ గారు విశిక్షణ కోల్పోయి ఆమెను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుపోయి తెలియజేయంగా ఆమె వారిని అడగడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అసభ్య పదజాలంతో వారిని కూడా దూషించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వల్ల మా మున్సిపల్ ఉద్యోగులు ఈరోజు అంకిత భావంతో వారు డ్యూటీలో పొద్దున 4 గంటలకు లేచింది మొదలు రోడ్లు ఊడ్చడం, డ్రైనేజ్ క్లీన్ చేయడము, నగరంలో పనిచేసిన వారికి వాటర్ సప్లై చేయడము, అదేవిధంగా చచ్చిపోయిన కళేబరాలను కూడా తీసివేయడము, విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను కాపాడడం కోసము వారి కుటుంబంలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసము వాళ్ళు పాటుపడుతున్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వీరు శానిటైజేషన్ చేసి విధి నిర్వహణలో అంకితంగా భావంతో పనిచేసి వీళ్ళ ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న మా ఉద్యోగులపై దాడి చేయడము, మమ్మలను మీకేమన్నా రాజకీయ విభేదాలుంటే మీ రాజకీయ నాయకులు మీరు దూసుకుని ఏమైనా చేసుకోండి, కానీ మీకున్న విభేదాలను మా ఉద్యోగులపై తీసుకువచ్చి మా ఉద్యోగుల మీద పరుష బద్ధజాలతో మాట్లాడడము
దాడి చేయడము ఈ తెలంగాణ ఎన్జిఓ సంఘం జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఏ రాజకీయ పక్షమైనా మా ఉద్యోగుల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. వారిపైన మా ఉద్యోగులము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టి మా ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా తిట్టినా కొట్టినా మేమందరము విధులను బహిష్కరించి రోడ్ల వీనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా మా దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి మా ఉద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం.